గురుభ్యో నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, గాయకుడిగా జన్మనిచ్చిన కోదండపాణి గారికి, సభావేదిక మీద ఉన్న మహానుభావులకి, ముందున్న ప్రస్తుత మహానుభావులు, కాబోయే మహానుభావులందరికీ నమస్కరిస్తున్నాను. ఐ ఫోకస్ గురించి తెలుసుకోవడానికి, వినడానికి వచ్చాను, కానీ నేను మాట్లాడడానికి రాలేదు. ప్రపంచంలో అతి సులభమైంది ఏంటంటే అవతల వాడికి సలహా ఇవ్వడం. చాలా ఈజీ, దానికి డబ్బు ఖర్చు లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం అని తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విశేషం. నేను ఈ 69 సంవత్సరాల నా సంగీత ప్రయాణంలో, నా జీవన సమరంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, నాకు ఏం తెలియదో అది నాకు బాగా తెలుసు. అందుకని తెలిసిన విషయంలోకే వెళ్ళాను, తెలియని విషయానికి ఎక్కడికి వెళ్ళటం లేదు. వాళ్ళ శర్మ గారు ఈ సైన్యాన్ని చూస్తుంటే, గురువు గారు 2032లో ఆశించిన అనడం కంటే కూడా జరుగుతుంది అని నిష్కర్షగా చెప్పినటువంటి రామరాజ్యం రాబోతోంది. ఈ రామదండు దానికి సాక్ష్యం. మనసారా నమ్ముతున్నాను. ఐ ఫోకస్లో మొట్టమొదటిసారి నేను రావడం జరిగింది. చాలా విషయాలు తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా గాత్రం, ఈ గాత్రం ఏ విధంగానైనా సరే ఐ ఫోకస్కి ఉపయోగపడితే సర్వదా నేను మీ భృత్యుండి. వాళ్ళ విమానంలో వస్తున్నప్పుడు ఒక చిన్న కటింగ్ చదివాను, అది మాత్రం మీకు చదివి వినిపిస్తాను అంతే. ఇది స్వామి వివేకానందది. నిస్వార్థంతో చేసే మంచి పనుల ద్వారా మోక్షాన్ని పొందడానికి ఏర్పడ్డ నైతిక మత వ్యవస్థ కర్మయోగం. కర్మయోగి ఏ సిద్ధాంతాన్ని విశ్వసించాల్సిన పని లేదు. భగవంతుని అస్తిత్వాన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఆత్మవిచారణతో నిమిత్తం లేదు. స్వార్థరాహిత్యమే అతని పరమావధి. జీవితంలో ప్రతిక్షణం ఈ స్వార్థరాహిత్య అనుభూతిని పొందుతూ ఉండాలి. జ్ఞాని వివేకంతో, భక్తుడు ప్రేమతో పొందుతున్న దాన్నే కర్మయోగి తన సేవ ద్వారా పొందుతాడు. సేవ ద్వారా తను పొందడం అనేటటువంటిది నాకు చాలా నచ్చింది. ఆ చివరి లైన్ నేను అండర్లైన్ చేసుకున్నాను. సేవ చేయడం వల్ల అవతల వాళ్ళు పొందుతారు, కానీ తను కూడా పొందుతున్నారు. దట్ ఈస్ వాట్ ఐ ఫోకస్ ఈస్ గెటింగ్ హియర్. మీలో ఒక మంచి నాయకుడి శర్మ గారు ఉన్నారు. అద్భుతమైనటువంటి దళం ఉంది. ఇంతకంటే కావాల్సిందే ఉంది. ఇవాళ ఈ భావి భారతులు అంతా కూడా, భావి భారతం అంతా కూడా పిల్లల చేతిలోనే ఉందని అంటారు కదా. కానీ మాట వరుసగా మాట్లాడేస్తున్నారు. కానీ నిజంగా నమ్మిన వ్యక్తి ఆయన ఒక్కడే. నిజమైనటువంటి యోగి ఆయన ఒక్కడే. మిగతాళ్ళు ఏదో మంత్రాలు, తావీజులు, బూడిదలు ఇవన్నీ ఇవ్వడాలు ఆయన ఏనాడు చేయలేదు. తాను తాత్వికుడని ఏనాడు చెప్పుకోలేదు. తన కర్మయోగినని చెప్పాడు. అందరినీ కర్మయోగిగా ఉండాలని చెప్పాడు. అందుకనే నేను పూజించే ఒకే ఒక్క గురువు, పొద్దున్న లేచి గురుభ్యో నమః అంటే దండం పెట్టుకుని కోదండపాణి తర్వాత ఆయన ఒక్కడే. ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఐ ఫోకస్ అనేటటువంటిది ఎన్ని విధాలుగా ఫోకస్ అనేటటువంటిది ముఖ్యమో పోతన్న గారు భాగవతంలో చెప్పిన ఒక పద్యం పాడి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. సెలవు తీసుకున్న తక్షణమే ఆ పళ్ళబుట్ట చేతితో తీసుకొని వెళ్తాను. నేను ఏది కానీ వేదిక మీద ఇచ్చింది వదిలిపెట్టి వెళ్ళకూడదు. పూలగుచ్చి ఎవరో తీసుకొని జాగ్రత్త చేశారు అనుకుంటాను. నేను కూడా 2 పెళ్ళిళ్ళకు వెళ్ళాలి. మాట మంతి లేకుండా కూర్చుని పోయాను. పద్యం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయం చత్సనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై సొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకము అరగునే సాంద్రనిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతరముల చేరనేర్చు వినుత గుణశీల
మాటలు వేయునేలా ఆ, ఆ, తాత్పర్యం దేని మీద మనం మనసు లగ్నం చేస్తామో దాని జోలికే వెళ్తాం తప్ప మిగతా జోలికి వెళ్ళము అని ఒక్కొక్క విశేషణాన్ని పోతన గారు చెప్పారు. మీ ఫోకస్ అంతా ఐ ఫోకస్ ఉంది కాబట్టి దారి మళ్లించబడే అవకాశమే లేదు. మంచి నాయకులు ఉన్నారు, మంచి భావాలను మీలో విత్తనాలుగా చల్లి దాన్ని పెంపొందిస్తున్న వాళ్ళు పైర్లుగా ఉన్నారు. మీతో కలిసి నేను కూడా ఒక శ్రామికుడిగా, ఒక కృషివలుడిగా పనిచేసే అవకాశం గురువుగారు ఇస్తారన్న మనసారా భావిస్తూ, కేవలం వయసులో పెద్దవాడిని కాబట్టి పెద్ద మర్యాద రామన్న అన్నారు తప్ప మీ అందరికంటే ఐఎమ్ వెరీ 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 యంగ్ అట్ హార్ట్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. మరొక పర్యాయం గురువుగారు చెప్పిందే, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం నిజంగా మీ తాలూకు ఇక్కడ ఏదైనా చిన్న చిన్న విశేషాలు వదిలేసి ఉంటే కాగితాలు కప్పులు అవన్నీ మీరు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఇంకా సభ జరగలేదు అనేటట్టు శుభ్రంగా ఉండాలి. అదే స్వచ్ఛ భారత్. ట్రై టు కీప్ ఇట్ అప్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. జై స్వచ్ఛ భారత్.